9 రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 22 సాధారణ స్థానాలు, 3 ఉప ఎన్నికలు కలిపితే 25. ఈ 22లో 19 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో మళ్ళీ ఎన్ని గెలుస్తారని చూడాలి. ఇప్పుడు ఇక గుజరాత్లో 4 ఉంటే 4 బీజేపీనే గెలుచుకుంది. కర్ణాటకలో 4 3 కాంగ్రెస్, 1 బీజేపీ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లో 4 ఎన్డీఏనే, ఇందులో బీజేపీకి ఏమీ లేదు. రాజస్థాన్లో 3లో 1 కాంగ్రెస్, 2 బీజేపీ గెలుచుకున్నాయి. మధ్యప్రదేశ్లో 3 బీజేపీనే గెలుచుకుంది. మేఘాలయలో 1 ఎన్పీపీ గెలుచుకుంది, అది బీజేపీ ఎన్డీఏ భాగస్వామి. మిజోరాం జెడ్పీఎం గెలుచుకుంది, అది బీజేపీ మిత్రపక్షానికి సంబంధించిందే. మణిపూర్ బీజేపీనే డైరెక్ట్ గెలిచింది, శారద గెలుపుకుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో 1 ఉంది, అది బీజేపీ గెలుచుకుంది. ఇక ఉప ఎన్నికల విజేతలు వచ్చాడు. మహారాష్ట్రలో రాజేంద్ర జైన్ ఎన్సీపీ, తమిళనాడు ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ పార్టీ, ఒరిస్సా దేవశీష్ సామంతరాయ్ బీజేపీ తరపున అన్నటువంటిది కీలకం. ఓవరాల్గా జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలకే పోలింగ్ జరగబోతోంది, అది కీలకంగా కాబోతోంది. ఎవరికి వస్తే అందులో బైద్యనాథ్ జేఎంఎం, ప్రణవ్ ఝా కాంగ్రెస్, పరిమళ్ నత్వాని ఎన్డీఏ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. మొత్తం 2 స్థానాలకి 3 పోటీ పడుతుండడం అన్నది ఇక్కడ కీలకమైంది.